ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు సంఘము గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం పేరు సంఘము. అందరూ అనండి, సంఘము. ఇక్కడున్న మైక్ కొంచెం పట్టిస్తే మీరు వాక్యాన్ని చదివితే మైక్లో చదవండి. లేగరో లెగు అనేదాకా లేగరో. హల్లెలూయా. మైక్లో వాక్యం చదవండి. మైక్ ఉన్న వాళ్ళే చదువుతారు, మిగతా వాళ్ళు వినండి. సంఘము ఎలా కట్టబడింది? సంఘము ఎలా కట్టబడింది? ఈరోజు సంఘము గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సంఘము ఎలా కట్టబడింది? సంఘం అంటే ఏంటి చెప్పండి. సంఘం అంటే మందిరం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? బిల్డింగా? సంఘం అంటే పిల్లర్సా, స్లాబా? సంఘం అంటే ఏంటి? సంఘం ఎలా కట్టబడింది? కట్టబడిన సంఘం ఎలా ఉండాలి? ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశాలు కంజూరు పక్కన పెట్టేయాలి. పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. ఏంటంట? సంఘము ఎలా కట్టబడింది? సంఘము కట్టబడిన సంఘము ఎలా ఉండాలి? సంఘములో నీవు తెలుసుకొనవలసిన విషయాలు, వీటి గురించి మనం ఈరోజు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలోంచి మనం దేవుని మాటలు చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం తీయండి, బైబిల్ తీయండి. అవును, చదవమన్నారు కదని కొంతమంది బైబిల్ తీయట్లా. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆది అపోస్తుల కాలంలో మనం గమనిస్తే సంఘము కట్టబడటానికి ముందు సంఘం ఎలా కట్టబడిందయ్యా అంటే, ఎలా కట్టబడుతున్న సంఘము అని మనం గమనిస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘం ఎలా కట్టబడిందంటే ప్రార్థనా బలము ద్వారా కట్టబడింది. ఎలా కట్టబడింది? ప్రార్థన బలము ద్వారా. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మేడగదిలో 15వ వచనం చూడండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, చాలు అంటే మేడగదిలో ఎంతమంది? 120 మంది. 120 మంది. అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది స్త్రీలు, యేసు తల్లి, మరియా సహోదరులు, వారందరూ కూడా ఏక మనసుతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఆదిమ సంఘం ఎలా కట్టబడింది అంటే ప్రార్థన ద్వారా కట్టబడింది. హల్లెలూయా. ఈరోజు కుటుంబాలు ఎలా కట్టబడాలి? కుటుంబాలు ఎలా కట్టబడాలి? ప్రార్థన ద్వారా. కట్నాల ద్వారా కుటుంబాలు కట్టబడతాయా ఏంటి? కట్నాల ద్వారా కుటుంబం అందలే. కట్నం ఎత్తి ఎందుకు కట్టబడదు? బంగారంలా కట్టబడిద్ది అంట. ఏంటంట? కట్నాల ద్వారా కుటుంబాలు కట్టబడతాయా? కుటుంబాలు ఎలా కట్టబడాలి? సంఘం ఎలా కట్టబడింది? వారు ప్రార్థన చేశారు. ఆదిమ సంఘము బలమైనటువంటి ఉజ్జీవముతో వారు చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి సంఘం కట్టబడింది. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తున్నటువంటి మనతోటి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మన సంఘము ఎలా కట్టబడాలి అంటే ప్రార్థనతో సంఘము కట్టబడాలి. నువ్వు ప్రార్థన చేసే స్థితిలో నీవు ఉన్నావా? హల్లెలూయా. ఇప్పుడు కుదురుకొచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన బలము ద్వారా కట్టబడింది. ఏంటిది? సంఘం. ఆదిమ సంఘము ప్రార్థనా బలము ద్వారా కట్టబడింది. ఈ రోజున మన కుటుంబం కట్టబడాలి అంటే మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
ప్రార్థన లేకుండా కుటుంబాలు కట్టబడవు, ప్రార్థన లేకుండా సంఘాలు కట్టబడవు. ఒక సంఘము, ఆదిమ సంఘము గురించి మనం చూస్తే, ఆదిమ సంఘము ఎలా కట్టబడింది అంటే ప్రార్థనా బలము ద్వారా కట్టబడింది. హల్లెలూయా. వారు ఎంతో ప్రార్థన చేశారు. మేడగదులు 120 మంది కలిసి దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేశారు, మొరపెట్టారు, అంగలార్పు కార్చారు, కన్నీరు కార్చారు. దేవుని యొక్క సంఘము ఆ రోజున కేవలము ప్రార్థనతో కట్టబడింది. ఈ రోజున మన సంఘము నేటికి ఏ విధంగా నిలబడిందంటే దైవజనులు చేసినటువంటి ప్రార్థన, సంఘ బిడ్డలు చేసినటువంటి ప్రార్థన. ఈ సంఘాన్ని ఆపేయాలని ఎంతమంది చూశారు చెప్పండి? ఎన్నో శక్తులు, ప్రవాహాలు దాడి చేసినాయి, అయినా సంఘాన్ని ఆగకుండా దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సంఘము ఎలా కట్టబడిందని మనం చూస్తే, ఒక సంఘం కట్టబడాలి అంటే, ఒక గ్రామంలో ఒక సంఘము ఉజ్జీవంగా కట్టబడాలి అంటే ప్రార్థన చేయాలి. మీరందరూ సంఘంగా మనందరం కలిసి ప్రార్థన చేస్తే సంఘం కట్టబడద్ది. ప్రార్థన లేకపోతే సంఘము కట్టబడలేదు. ఈరోజు నీ కుటుంబం కట్టబడాలి అంటే నీ కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. లేచి ప్రార్థన చేస్తున్నారా? మాకేం పని, పాస్టర్ గారు చేస్తారులే 5ంటికి లేచి. రింగిన పడద్దే, ఎత్తుదామని మనసు వస్తుందా? కనీసం కనికరం ఉందా? అయ్యో ఒక్కరోజన్నా లేచి, నిద్ర ఏమొస్తుందా మనకి? నిద్ర. ఇప్పుడు నిద్రపోతే మనం ఎలా కట్టబడతాం? మన కుటుంబాలు ఎలా కట్టబడతాయి? ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన, ఒక మనసుతోటి ఎడతెగక ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఒక కుటుంబంలో 4 ఉన్నప్పుడు ఆ 4 కలిసి ప్రతిరోజు ఏం చేయాలంటే ఎడతెగక ఏక మనసుతోటి ప్రార్థన చేయాలి. తర్వాత సంఘము ఎలా కట్టబడిందని మనం చూస్తే, రెండో మాట, ఆత్మీయులైన సేవకుల ద్వారా సంఘము కట్టబడింది. అపోస్తుల కార్యాల గ్రంథము ఇదే 2వ అధ్యాయంలో 14వ వచనం కాడ నుంచి మనము 41వ వచనం వరకు మనం చదువుకుంటే, 14వ వచనం కాడ నుంచి 41వ వచనం వరకు మనం చదువుకుంటే 2వ అధ్యాయంలో లేఖనాలు ఇలా తెలియచేయబడతా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చదువుకుందాం. అయితే పేతురు 11 లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లనెను. అక్కడ ఆ మాట్లాడుతూ అనేకమైన విషయాలు బోధిస్తూ 41వ వచనంలోకి వచ్చినట్లయితే 41వ వచనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 3,000 మంది చేర్చబడ్డారు సంఘములో. సంఘం ఎలా కట్టబడిందంటే మొట్టమొదటిది ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. మొట్టమొదటి ప్రార్థన. రెండవది సంఘం ఎలా కట్టబడిందని మనం చూస్తే దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా సంఘము కట్టబడింది. ఇదే వచనంలో మనం చదువుకుంటే సంఘము ఎలా కట్టబడాలి అంటే వాక్యముతో కట్టబడాలి సంఘము. హల్లెలూయా. సంఘం ఎలా కట్టబడాలి? వాక్యముతో. మీ సంఘంలో ప్రార్థన ఉందా? నీ సంఘములో ప్రార్థన జరుగుతూ ఉందా? సంఘముగా ఉన్న నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆత్మీయులైనటువంటి నాయకుల మాట నీవు వింటున్నావా? సంఘం ఎలా కట్టబడిందంటే, ఒకటి ప్రార్థన ద్వారా కట్టబడింది, రెండవది ఆత్మీయులైన సేవకుల ద్వారా కట్టబడినట్లు మనం చూస్తున్నాం. పేతురు నిలబడి, అక్కడ కొంతమంది లేచి నిలబడి పేతురు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది మారు మనసు పొందుకుని, 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మారు మనసు పొందుకున్నారు. ఒక వ్యక్తికి మారు మనసు ఎలా వస్తుంది అంటే వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి మారు మనసు వస్తుంది. ఆదిమ సంఘం ఎలా కట్టబడిందంటే, ఆదిమ సంఘాన్ని మనం చూస్తే ప్రార్థన ద్వారా కట్టబడింది ఒకటి, 2 ఆత్మీయులైనటువంటి సేవకుల చేత కట్టబడింది, 3 వాక్యము ద్వారా కట్టబడింది. హల్లెలూయా. అక్కడ వాక్యం ప్రకటించినప్పుడు ఎంతమంది మార్చబడ్డారు చెప్పండి? ఎంతమంది మార్చబడ్డారు? 3,000 మంది మార్చబడ్డారు. 3,000 మంది మార్చబడి సంఘములో చేర్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాము. తర్వాత చూడండి, ఒక సంఘము ఎలా కట్టబడద్ది అంటే 4వ మాట మనం చదువుకుందాం. ఇదే ఎక్కడికి వెళ్ళదు, ఇదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం కాడ నుంచి చదువుకుందాం.
విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి మనం చూస్తే సంఘం ఎలా కట్టబడింది అంటే విశ్వాసులు అయినటువంటి వారి త్యాగాల వలన సంఘం కట్టబడింది. స్తోత్రం కలుగును గాక. ఎవరో ఒకరు త్యాగం చేయాలి. సంఘంలో ఉన్నటువంటి కొంతమంది సేవకులు దాతృత్వంతో కానుకలు ఇస్తే, హల్లెలూయా, అనేక మంది చేసినటువంటి త్యాగాల వలన ఈరోజు నీవు నేను కూర్చున్న ఈ మందిరము, ఈ సంఘము కట్టబడింది. హల్లెలూయా. సంఘం ఎలా కట్టబడింది చెప్పండి. మొట్టమొదటి సంఘం ఎలా కట్టబడింది? ప్రార్థన వల్ల కట్టబడింది. రెండవది మనం చూస్తే సేవకులు సమర్పణలో నుంచి సంఘం కట్టబడింది. మూడవది మనం చూస్తే దేవుని యొక్క వాక్యము ద్వారా సంఘము కట్టబడింది. విశ్వాసుల యొక్క త్యాగాల ద్వారా సంఘం కట్టబడింది. హల్లెలూయా. త్యాగం లేకుండా సంఘం కట్టబడిద్దా? ఒక త్యాగం ఉండాలా లేదా? ఒక కుటుంబం, ఇది సంఘం అంటే కుటుంబానికి మీరు అన్వయించుకోండి. నీ కుటుంబం కట్టబడాలి అంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. నీ కుటుంబంలో ఏముండాలి? ఇప్పుడు చూద్దాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాల్లోంచి మనం చదువుకుందాం. కొద్దిగా ఓల్డ్ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, ప్రార్థన బలము ద్వారా దేవుని యొక్క సంఘము కట్టబడింది. ఇప్పుడు మన సంఘం ఇంకా కట్టబడాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే కట్టబడద్దా? లేదు. ఇంటికాడ నెత్తి కింద దుండేసుకుని కాలు మీద కాలేసుకుని మంచంలో పడుకుంటే కట్టబడద్దా? ఏం చేయాలి సంఘం? అక్కడ స్త్రీలు ఏం చేశారు? కొంతమంది స్త్రీలు ఏక మనసుతోటి ఎడతెగక ప్రార్థన చేశారు. ఆత్మీయులైనటువంటి దైవ సేవకులు సమర్పించుకుని లోకాన్ని పెంటగా ఎంచుకుని సమస్తాన్ని వదిలేసి దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి త్యాగాలను బట్టి ఈరోజు నా సంఘము కట్టబడింది. దేవుని యొక్క వాక్యము ద్వారా కట్టబడింది. పేతురు నించుని అయ్యలారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క సువార్తను బోధిస్తూ అనేక మందికి దేవుని యొక్క మాటలు వివరిస్తున్నప్పుడు అనేక మంది మారు మనసు పొంది బాప్తిసం పొందుకుని 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము ద్వారా సంఘం కట్టబడింది. వాక్యము ద్వారా సంఘము కట్టబడతా ఉంది. తర్వాత మనం చూసాము విశ్వాసుల యొక్క త్యాగాల ద్వారా సంఘము కట్టబడింది. త్యాగాల ద్వారా బిగదీసుకుని కూర్చుంటే సంఘము కట్టబడదు. ఎవరో ఒకరు త్యాగము. అక్కడ వారు ఎలాంటి త్యాగాలు చేశారంట చూడండి. 44 వచనం చదువుకుంటే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకోవటమే కాకుండా ఇదియుగాక వారు తమ చరాస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టి. ఏమ్మా, చరస్థిరాస్తులు అమ్మటం అంటే త్యాగం కాదా? త్యాగమా కాదా? ఒక స్థిరాస్తిని, ఒక చరాస్తిని అమ్మటం అంటే అది ఎంతో త్యాగము. అలనాడు విశ్వాసులు ఆదిమ సంఘములో అనేక త్యాగాలు చేశారు. అనేక మంది దేవుని యొక్క సేవకులు వారి ప్రాణాలను పణంగా పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు అనేక మంది వారి జీవితాల్లో వారి ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని యొక్క సన్నిధిలో సంఘాన్ని కట్టారు. దేవుని యొక్క సంఘం అంటే అంత ఆశామాష అయినది కాదు. దేవుని యొక్క సంఘము చూడండి. దేవుని యొక్క సంఘం అంటే ఏదో నీవు నేను గుడికొత్తే సంఘం కట్టబడింది అనుకోవటం కాదు. ఏంటి?
నీవు నేను మందిరానికి బైబిల్ చేసుకుని ఎత్తిమే చెంగేసుకుని వచ్చి కూర్చుంటే ఇదే సంఘం అనుకున్నది కాదు సంఘం అంటే. ఈ రోజున దేవుని యొక్క సంఘము కట్టబడటానికి, దేవుని యొక్క సంఘము పునాదులు వేయబడటానికి అనేక మంది విశ్వాసులు త్యాగాలు చేశారు. హల్లెలూయా. మీకు క్వశ్చన్ చెప్పనా? అనేక మంది మిషనరీలు వారి ఆస్తులు అమ్మేసి, వారి కోసం ఉంచుకున్నటువంటి ధనాన్ని, వారి కోసం కట్టుకున్నటువంటి గృహాలను అమ్మి, వారి పొలాలు అమ్మి, బ్యాంక్ బ్యాలెన్స్ ని విత్డ్రా చేసి ప్రపంచ దేశాలకు సువార్తను ప్రకటించారు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. అది అలా కట్టబడింది సంఘం. నోరు తెరిస్తే మిషనరీల మీద నోరు జారే సేవకులు ఉంటారు. జాగ్రత్త. మిషనరీల మీద నోరు జారేవా, నీవు ఈరోజు నీ దగ్గరకు వచ్చి కూర్చున్నటువంటి సంఘం అలా ఉంది అంటే, ఈ రోజున సంఘం కట్టబడిందంటే ఎంతో మంది మిషనరీలు విశ్వాసుల త్యాగ ఫలితము సంఘము. హల్లెలూయా. నువ్వు పాట పాడేటువంటి నీ తలంతు కాదు సంఘము, నీ వాక్చాతుర్యం వల్ల కట్టబడలేదు సంఘము, నీ టాలెంట్ వల్ల కట్టబడలేదు సంఘము. నువ్వు ఆటగాడివైనా, పాటగాడివైనా, మాటగాడివైనా, నువ్వు ఎంత ఇదిగో ఘనంగా నువ్వు మాట్లాడగలిగిన శక్తి నీకున్నప్పటికీ నీ ద్వారా కట్టబడలేదు సంఘము. సంఘము ప్రార్థన ద్వారా కట్టబడింది. సంఘము దేవుని వాక్యము ద్వారా కట్టబడింది. సంఘము అనేకుల విశ్వాసుల త్యాగం వల్ల కట్టబడింది సంఘం. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు సంఘం గురించి? లక్షలు పెట్టి అందమైన ఇల్లు కట్టుకోవడం కాదు, స్థిరాస్తులు అమ్మి దేవుని యొక్క సంఘం కట్టబడింది. దేవుడు నోరిచ్చాడు కదా, నోరు ఉంది కదా అని ఎలా పడితే ఎలా మాట్లాడతాం కాదు సంఘం అంటే. అందమైన పాట పాడగలవనా గర్వం? నోరుంది కదా, మంచి టాలెంట్తో వాక్యం చెప్పగలను కదా అని అనుకుంటున్నావా? ఎలా కట్టబడిందో తెలుసా సంఘం? చెప్తే విను. ఏక మనసుతోటి అనేక మంది చేసిన ప్రార్థన బలము ద్వారా కట్టబడింది సంఘం. ఆత్మీయులైనటువంటి దైవజనుల యొక్క అభిషేకంతో కట్టబడింది సంఘం. విశ్వాసుల త్యాగం వలన కట్టబడింది. వారిచ్చే దశమ భాగాల వలన కట్టబడింది. స్థిరాస్తులు అమ్మి దేవుని యొక్క సంఘాన్ని కట్టారు, ఆదిమ సంఘము. హల్లెలూయా. నీకులాగా లక్షలు కూడబెట్టుకుని మంచి ఇల్లు కట్టుకోలేదు వాళ్ళు. వారి ధనాన్ని ప్రపంచంలో ఉన్న అనేక మందికి దారాగతం చేసేసారు. గట్టిగా చప్పలు కొట్టండి. త్యాగం, అనేక మంది త్యాగం వలన సంఘం కట్టబడింది. మిషనరీలను నోరు తెరిచి మాట్లాడేటప్పుడు జాగ్రత్త సహోదరుడా, సహోదరి. నువ్వు సేవకుడు అయినా నీకు 1000 మంది సంఘం ఉండవచ్చు గాక. ఈరోజు నీకు కలిగినటువంటి దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావేమో, కానీ ఈ రోజున ఆకలితో అలమటించిన వారికి అనేక మందికి మిషనరీలు అన్నం పెట్టారు. హల్లెలూయా. వస్త్రాలు కట్టుకోవటం రాని వాళ్ళకి వస్త్రాలు కట్టుకోవటం నేర్పించారు. బళ్ళో చదువు రాని వారికి చదువు నేర్పించారు. దోమలతో కుట్టించుకున్నారు, వైరస్లు ఎక్కించుకున్నారు, వారి ప్రాణాలని పోగొట్టుకున్నారు. మన భారతదేశానికి అనేక మంది మిషనరీలు వచ్చి, గ్రహాం స్టెయిన్స్ గారు అగ్నిలో ఆహుతైపోయాడు. మిషనరీలు వారి ప్రాణాలని ప్రాణంగా పెట్టాడు. గ్రహాం స్టెయిన్స్ కాలిపోతే తన భార్య ఏమో తెలుసా? వారిని క్షమించమందండి. అది మిషనరీల యొక్క మనస్సు. ఇవ్వటం అనేది మిషనరీల యొక్క మనస్సు. హల్లెలూయా. యేసయ్య భూమి మీదకి ఎలా వచ్చాడు తెలుసా? ఒక మిషనరీగా వచ్చాడు. ఏమి ఇవ్వటానికి? తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా. లేఖనాలు మనం పరిశీలన చేస్తే విశ్వాసుల త్యాగం వలన సంఘం కట్టబడింది. ఆశామాషగా కట్టబడలేదు సంఘం. హల్లెలూయా. తర్వాత చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి. చూడండి, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. సువార్త ప్రకటించడం ద్వారా సంఘం కట్టబడింది. హల్లెలూయా చెప్పండి. సంఘం ఎలా కట్టబడిందంట? సువార్త ప్రకటించడం ద్వారా కట్టబడింది సంఘం. సువార్త ప్రకటించుకోకుండా ఇంట్లో కూర్చున్న నిలువు మోకాళ్ళంటే చేతులు ఎత్తి ప్రార్థన చేసేది అయిపోద్దా? ఒక సంఘం కట్టబడాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి.
అక్కడ చెదిరిపోయినటువంటి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారంట. సువార్త ప్రకటించడం ద్వారా సంఘం కట్టబడింది. యేసు సువార్త అంటే ఏంటి? ఆయన జననము, మరణము, పాతి పెట్టబడటము, పునరుద్ధానము. సువార్త ఆయన గురించి ప్రకటించడం వలన సంఘము కట్టబడింది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, 12వ వచనం చూడండి ఒకసారి. ఇదే అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పు ఏం చేశాడు? దేవుని రాజ్యము గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించాడండి. సువార్త ప్రకటించడము ద్వారా అనేక మంది మిషనరీలు సువార్త ప్రకటించడము ద్వారా, దైవజనులు సువార్త ప్రకటించడము ద్వారా సంఘము కట్టబడింది. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఊరికనే సంఘం కట్టబడలేదు. అనేకమైన సువార్తను అనేక ప్రాంతాలకి ఈ వార్తను తీసుకుని వెళ్ళటం వలన సంఘము కట్టబడింది. అంత సామాన్యంగా సంఘం అనేది కట్టబడాల. సువార్త ప్రకటిస్తుంటే ఊరుకునేవారా? రాళ్ళు పెట్టి కొట్టేవాళ్ళు, రంపాలతో కోసేవారంటండి. రంపాలతో కోసేవారంట. ఇంతలా గులకరాలతో కొట్టేవారంట. ఇప్పుడు ఈ మధ్య కొడుతున్నారు చూసేవా? ఇది ఇప్పుడు ఈ మధ్య కొడుతున్నారు, కానీ ఆ మధ్యలో అప్పట్లోనే కొట్టారు. యేసు ప్రభువు శిష్యుల్ని ఎలా చంపారో తెలుసా మీకు? తలకిందులుగా సిలువ వేసి చంపారు. భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించడం ద్వారా సంఘము కట్టబడింది. నీలో ఆ భారం ఉంటే నువ్వేం చేస్తావు తెలుసాయా? మా ఇంట్లో చిన్న కూటం పెట్టి సువార్త ప్రకటించడం ద్వారా సంఘము కట్టబడింది. సువార్త కొరకు మనము ప్రయాసపడాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, తర్వాత సంఘం ఎలా కట్టబడింది అంటే 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. పెంతెకోస్తను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. హల్లెలూయా. సంఘం ఎలా కట్టబడింది తెలుసు? ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత కట్టబడింది. పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ఆ శక్తి వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడారు. హల్లెలూయా. దేవుని శక్తిని పొందుకున్నారు. 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ రోజున శిష్యులు అనేక మంది యేసు ప్రభు కొరకు సాక్షులుగా వారు మార్చబడ్డారు. అంటే వారు ఏం పొందుకున్నారు? మాట్లాడాలి. ఏం పొందుకున్నారు? ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. హల్లెలూయా. ఏం పొందుకున్నారంట వారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత సంఘం ఏం చేయబడింది? కట్టబడింది. సువార్త విస్తరణ ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సంఘము కట్టబడింది. ఇప్పుడు సంఘం ఎలా కట్టబడిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఘం ఎలా కట్టబడిందో చెప్తాను జాగ్రత్త. అపోస్తలుల 2వ అధ్యాయము 46వ వచనం. చదువు తల్లి. మరియు వారు ఏకమనస్సులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉండిరి.
ఆనందము నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. ఇక్కడ చదువుబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం. మరియు వారు ఏకమనస్కులై. సంఘం ఎలా కట్టబడింది తెలుసా? ఐక్యత వలన సంఘం కట్టబడింది. హల్లెలూయా. ఎలా కట్టబడిందంట? ఐక్యత వలన. వారు ఏకమనస్కులై ఉన్నారు. ఐక్యతతో సంఘం కట్టబడింది. ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఐక్యత ద్వారా సంఘం కట్టబడింది. మరియు వారు ఏకమనస్కులై, ఏకమనస్సు అంటే ఒకే మనస్సు. ఏ మనస్సు? కులాలు లేవు సంఘంలో. ఏమి లేవు? కులాలు లేవు. ఏక మనస్సుకులై, ఆ కులం ఈ కులం ఏ కులం అనేది యేసు కులం మనందరం. హల్లెలూయా. ఏ కులం మందే? యేసయ్యే మందే. సేవకులం. ఏ కులం? సేవకులం. దేవుని సేవ చేసేవాళ్ళం మనందరం. హల్లెలూయా చెప్పండి. ఒకటే కులం, దేవుని సేవ చేసే కులం. ఏ కులం మందే? ఆ కులాలు ఈ కులాలు ఏమి లేవు మనకి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎలా కట్టబడింది ఆదిమ సంఘం అంటే ఐక్యతతో సంఘం కట్టబడింది. స్తోత్రం కలుగును గాక. ఐక్యతతో సంఘం కట్టబడింది. ఇప్పుడు లేఖనాన్ని మనం బాగా పరిశీలన చేస్తే సంఘం ఎలా కట్టబడింది అంటే ఈ విధంగా కట్టబడింది కదా సంఘం. ఏ విధంగా? ఒకటే సంఘం ఎలా కట్టబడింది? మొట్టమొదటిది సంఘం ఎలా కట్టబడింది అంటే ప్రార్థన ద్వారా కట్టబడింది. ఇప్పుడు ఈరోజు చూడండి, ఇది సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దీన్ని నీ కుటుంబానికి అప్లై చేసుకుందాం. మన కుటుంబాలకు అప్లై చేసుకుందాం. మన కుటుంబం ఎలా కట్టబడాలి అంటే నీ కుటుంబం ప్రార్థనతో కట్టబడాలి. గట్టిగా చప్పలు కొట్టండి. నీ కుటుంబం ప్రార్థనతో కట్టబడాలి. నీ కుటుంబం ఎలా కట్టబడాలో తెలుసా? సేవకుల చేత నీ కుటుంబం కట్టబడాలి. హల్లెలూయా. దైవజనుడికి చెప్పి నువ్వు ఏ పనైనా చేయాలి. దైవజనుడు చెప్పి నువ్వు ఏ పైన, నువ్వు విత్తనం పెట్టేటప్పుడైనా విత్తనం కోసేటప్పుడైనా నువ్వేం చేయాలి? దైవజనుడికి ప్రార్థన చేయించుకోవాలి. దైవజనుడితోటి ఒక పనికి వెళ్ళేటప్పుడు మన సంఘంలో చాలా మంది కొంతమంది ఉన్నారు, వారు ఏ పని చేసినా ప్రార్థన చేయించుకుని ముందుకు అడుగులు వేస్తారు. హల్లెలూయా. ఖచ్చితంగా వారు దీవించబడ్డారు, దాంట్లో డౌటే లేదు. నో డౌట్. నీ కుటుంబం కట్టబడాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే నీ కుటుంబంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. దైవజనుని సంరక్షణ ఉండాలి. హల్లెలూయా. తర్వాత నీ కుటుంబం కట్టబడాలంటే నీ కుటుంబంలో ఏముండాలి? నీ కుటుంబంలో ఏముండాలి? నీ కుటుంబంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. మూడవది. హల్లెలూయా. మొట్టమొదటిది మన కుటుంబం కట్టబడాలి అంటే ప్రార్థనా బలం ఉండాలి. కుటుంబం కట్టబడాలి అంటే దైవజనుని సంరక్షణ ఉండాలి. కుటుంబం కట్టబడాలి అంటే వాక్యం ఉండాలి. హల్లెలూయా. తర్వాత నీ కుటుంబం కట్టబడాలి అంటే ఏముండాలి తెలుసా? నీకు త్యాగం ఉండాలి. హల్లెలూయా చెప్పు. బెగదీసి కూర్చుని కాలు మీద కాలేసుకుని నాకేంటి నేను పెద్ద హీరోని అనుకుంటే కుటుంబం కట్టబడదు. ఏముండాలి కుటుంబంలో? అందరూ నీకులాగా అనుకున్నారు అనుకో, ఎవడు పనికి వెళ్తలా. ఎక్కడి నుంచి వస్తుంది తింటాకి? ఇప్పుడు నువ్వు అంత డిగ్నిటీ కొన్నావు, అందరూ అలా డిగ్నిటీ కొన్నారనుకో, ఏ బచ్చి ఏంటంట అమ్మ అదా నైస్. ఏంటిది నైస్ అనలా, మళ్ళీ నన్ను కొట్టిన తర్వాత నైస్ అన్నా నేను. ఓ నో. ఏంటంట అంటే కట్టబడద్ద కుటుంబం? కష్టపడాలి. ఏం చేయాలి? పని చేయాలి. త్యాగం చేయాలి. త్యాగం చేయాలి. పని చేయాలి. బా దేవుని నడిపింపు వస్తుంది. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ సంఘం గురించి కానీ ఎందుకో ఈ మాటల్ని నేను సంఘం గురించి మాట్లాడదాం అనుకున్నా, దేవుడు మన కుటుంబాలను కడుతున్నాడు. హల్లెలూయా. దేవుని సంఘం కట్టబడింది అనుకో ఆటోమేటిక్గా కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. దాంట్లో డౌటే లేదు. త్యాగం ఉండాలి. నీ కుటుంబం కట్టబడాలి అంటే నీవు త్యాగం ఉండాలి. అందరూ వేణీళ్ళు పోసుకున్నారు అనుకో, నేను కూడా వేణీళ్ళు కాగేదాకే ఉంటా. త్యాగం అంటే ఉన్నాం. అరే అయితే అయిందిలే అని చెప్పి తబదబ 4 నీళ్ళు సన్నీళ్ళు ఎత్తిమే పోసుకోవాలి. హల్లెలూయా. అది త్యాగం. కూర ఉండేదంట, త్యాగం ఉండదండి కొంతమందికి. ఏంటో ఏ త్యాగం ఉండదు. దేవుని కోసం ఏమి త్యాగం ఉండదు. కుటుంబం కోసం అసలే త్యాగం ఉండదు. తెత్తేనే నేను పట్టుకున్న కుందేలు ఎన్నికాళ్ళు ఏంటి ఏంటంట తీసుకొస్తావా లేదా? ఉగ్రసింహంలా చూస్తూ ఉంటారు నా అంక. అందుకని నేను కళ్ళు మూసి ఎందుకు వాక్యం చెప్తాను తెలుసా? మీ అంక చూస్తే
నా నడిపింపు ఎక్కడ ఆగిపోద్దునని పొరపాటు మీ అంక చూడండి. నేను హల్లెలూయా కళ్ళు మూసుకుని చెప్పేసుకుంటా ఉంటా వాక్యం. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంతృప్తిగా నడిపించబడుతున్న ఆత్మ పొరపాటున మీ మొహం వెంక చూసానే అనుకో, ఆ ఆత్మ మీ చూపలు ఏమైపోద్ది? ఆరిపోద్ది. అందుకని బైబిల్ ఏం తెలుసా? ఆత్మను ఆర్పకుడి. చప్పలు కొట్టండి. ఇది దేవుడిచ్చిన ఆత్మను వారిపిన, ఇది ఆరే ఆత్మ కాదు. హల్లెలూయా. నిరంతరము వెలిగే ఆత్మ. స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం కట్టబడాలి అంటే నీలో ఒక త్యాగపూరితమైన మనసు ఉండాలి. త్యాగపూరితమైన మనసు ఉండాలి. శ్రమ పడటానికి నీవు త్యాగం చేసుకోవాలి. శరీరం సహకరించదు, అయినా నీవు నడుము కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? నడుము నొప్పి వచ్చిందనుకో, నడుముకి ఏం కట్టుకోవాలి? పూర్వకాలం రోజులు ఏం చేస్తారు? నడుముకి బెగదీసి కట్టుకుని పని చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? నేను నా కుటుంబం కోసం ప్రయాసపడాలి. గట్టిగా చప్పలు కొట్టండి. ఆ తల్లి అక్కడ కూర్చున్న తల్లిని చూసారా? మా అమ్మ పక్కన కూర్చున్న తల్లి, మా సులోచన, మా అమ్మ పక్కన కూర్చుంది. ఒకసారి ఆమె నాతో మాట్లాడితే ఏమో తెలుసా? అయ్యా నేను ఎలా కష్టపడ్డానో తెలుసయ్యా, ఎంత త్యాగం చేశానో తెలుసా? 5 ఎన్ని ఎకరాల పొలం ఉందంట. ఎట్టకొంది? ఇంట్లో కూర్చుంటే రావు, కూలోళ్ళని పెట్టుకుని పని చేసుకుంటే ఉన్న పొలం అమ్ముకోవాలి. హల్లెలూయా. మీకు సామెత తెలుసా? లారీ ఓనర్లు అంట క్లీనర్లు అయ్యారంట, క్లీనర్లు ఓనర్లు అయ్యారంట. హల్లెలూయా చెప్పు. అంటే ఎందుకని అయ్యారంటావు? ఈడేమో నేను పెద్ద ఓనర్ అని కూర్చోవటం, క్లీనర్ని పెట్టుకుంటాడు. ఆ జాయిగా చక్కగా పని చేసుకుని అభివృద్ధి అయ్యి ఆ లారీని కొనేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఓనర్ లాగా ఉంటే పని అవ్వదు, క్లీనర్ లాగా మారుదుము గాక. పని చేయాలి, కష్టపడాలి. ఒళ్ళు అంచకుండా పని చేయకుండా దొరలాగా కూర్చున్నాం అనుకో, అప్పులు పాలైపోతాయి. ఏమైపోతాయి? కొంపలో అప్పులు పాలైపోతాయి. చిన్న పనికి అక్కడ పారదెత్తానికి కూడా కులోని పెట్టామనుకో, ఆడేమో వచ్చి కష్టపడి ఆ పారదీసేట వేస్తాడు. అడిగి ఏమేవాలి సాయంత్రానికి? అదే నువ్వు నడువు వంచి పని చేసేవనుకో, ఇప్పుడున్న ఎకరానికి ఇంకో ఎకరం కొంటావు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, జాగ్రత్తగా త్యాగం ఉండాలి. నీ కుటుంబం నిమిత్తమే నీకు త్యాగం ఉన్నదా? ప్రయాసపడే మనసు ఉందా? ఆలోచన ఉందా? స్వార్థపూరితమైనటువంటి మనస్సులు కుటుంబాల్లో నుంచి పోవును గాక. అందరము త్యాగపూరితమైన మనసు ధరించుకుందుము గాక. అలనాడు ఆదిమ సంఘం కట్టబడిందంటే, ఆదిమ సంఘము దీవించబడిందంటే, ఆదిమ సంఘము ఉన్నతమైన స్థితిలో అడుగులు ముందుకు వేసిందంటే అనేక మంది మిషనరీలు చేసిన త్యాగము, అనేక మంది శిష్యులు చేసిన త్యాగము, అనేక మంది విశ్వాసులు చేసిన త్యాగము వారు సమిష్టిగా ఉంచుకుని వారికి కలిగిన చరా స్థిరాస్తులు అమ్మి దేవుని యొక్క సంఘాన్ని కట్టారు. హల్లెలూయా. అలా కట్టబడింది సంఘము. సంఘం అలా కట్టబడింది. సంఘము ఎలా కట్టబడిందంటే ఐక్యతతో కట్టబడింది. ఎలాగా? అందరూ ఇలా 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 బిగించండి. ఇలా బిగించండి. గట్టిగా ఉసూరుమంట ఇట్ట పెట్టమండి. ఇలా రేపు పోయేటట్టుగా. హల్లెలూయా. గట్టిగా ఎట్లా? ఐక్యతతోటి. ఇలా కొడితే ఎట్లా ఉంటుంది అంటారు? ఎంత 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 పవర్ వస్తుంది అంటారు? హల్లెలూయా. ఒక్కోసారి బీపీ వచ్చింది అనుకో, మీకు ఎట్ట బిగించి గద్ద గోడను గుద్దండి 4 గుద్దులు. అంటే దెబ్బకి బీపీ మొత్తం డౌన్ అయిపోద్ది. హల్లెలూయా. ఐక్యత ఏంటంట? ఐక్యత. సంఘము ఐక్యత వల్ల కట్టబడింది. ఇప్పుడు జాగ్రత్తగా మీతో మాట్లాడుతున్నానండి. ఎవరితో? దేవుడితోనా? మీతోనమ్మా. నా మాట మీరు వ్యతిరేకంగా అనిపిస్తుంది అనుకుంటా మీకు. దేవుడితో అంటాం, తల్లి నీకు వందనాలు, ఆత్మ ఆర్పమాక. హల్లెలూయా. మీతో మాట్లాడుతూ వినండి. ఇప్పుడు ఇంత త్యాగం వల్ల సంఘం కట్టబడింది కదా, నువ్వేం చేయాలి తెలుసా? బహు జాగ్రత్తగా ఉండాలి సంఘంలో. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. సంఘం ఇప్పుడు ఎలా ఉండాలి మీతో మాట్లాడుతాను వినండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చదవండి తల్లి. మీరు అపోస్తుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ సంఘము ఎలా ఉండాలి అంటే, సంఘము ఆల్రెడీ కట్టబడింది. కట్టబడిన సంఘం ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, ఈ యొక్క 2వ అధ్యాయం 42వ వచనంలో మీరు అపోస్తుల బోధ యందును సహవాసము యందును. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలంటే సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. నీకు సహవాసం ఉందా? నీకు ఎవరితో సహవాసం ఉంది? సహవాసం అంటే తెలుగు అర్థం కావట్లేదమ్మా మీకు. ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఫ్రెండ్షిప్. ఏంటిది? స్నేహం హిందీలో, తెలుగులో సహవాసం. సహవాసం ఎవరితో నీ సహవాసం? పాస్టర్ గారు మా సహవాసం దేంతో? మా సహవాసం దీంతో అండి. దీంతో
దేంతో చెప్పండి అమ్మ, మీ దండం పెట్ట. దీంతో మా సహా పడుకునేటప్పుడు నెత్తి కింద గుండెలో గుండె ఆగిపోద్ది, జాగ్రత్త, రేడియేషన్ యమ ప్రమాదం. మీరు పడుకున్న కాడి నుంచి 4 అడుగుల దూరంలో ఉండాలి ఫోను. ఎన్ని అడుగుల దూరం? దీంతో కాదు నీ సహవాసం, దేవుని బిడ్డలతో నీవు సహవాసం కలిగి ఉండాలి. ఇదిగో చూడండి, అక్కడ ఆదిమ సంఘం ఎలా ఉందంటే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. సంఘం ఎలా ఉండాలి అంటే, సంఘము సహవాసం కలిగి ఉండాలి, సేవకుడితో సహవాసం కలిగి ఉండాలి సంఘము. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆమేన్. ఉందా మీకు సహవాసం? ఆదివారం మందిరం మానేసేవనుకో, నీ ఇష్టమే. నీ ఇష్టమైతే మానేస్తావు, నీకు కష్టమైతే మానేస్తావు, ఇష్టమైతే ఏం చేస్తావు? అంటే నువ్వు వచ్చినప్పుడు వచ్చారనుకోవాలి, వెళ్ళిపోయినప్పుడు రానప్పుడు ఎక్కడికి వెళ్ళావో తెలియదు. హల్లెలూయా. దర్శనం చూస్తాడు పాస్టర్ గారు, మొక్కలండి వేసి, ప్రభువా పలానా బిడ్డ రాలేదు, ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడు దర్శనం చూపిస్తాడు అనమాట. నీ తలహ నొప్పి వచ్చింది, నీ గుండెలో బాధ కలిగింది, జ్వరం వచ్చింది, వస్తాయా అట్లాంటి దర్శనాలు? చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 6 దినాలు పనిచేసి 7వ దినం మందిరానికి రాకపోతే 6 దినాలు మీరు కష్టపడిన కష్టార్జితం అంతా హాస్పిటల్కి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? అక్కడ నుంచి మళ్ళీ దేవుడు మందిరంలోకి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోద్ది? హాస్పిటల్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది? నువ్వు ఇక్కడ ఇవ్వలేదనుకో, ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తుంది? హల్లెలూయా చెప్పండి, చప్పలు కొట్టండి. మీరు మారలేదనుకో, దేవుడిని ఎవరు మార్చేస్తారు తెలుసా? డాక్టర్ గారు మార్చేస్తారు. హల్లెలూయా. అప్పుడు డాక్టర్లు ఏమైపోతారు? పాస్టర్లు అయిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూసారా దేవుడు ఎంత గనుడో. 6 దినాలు కష్టపడమన్నాడు దేవుడు. 7వ దినం నువ్వు పని చేయలేదనుకో, నీ శరీరం అలసిపోద్ది. ఏమైంది మీకు తెలుసా? రెస్ట్ ఇవ్వాలి. మెషన్లు కట్టేస్తారు. ఎందుకని? తెల్లారు పని చేయొచ్చుగా. మన దేహము కూడా ఇది దేవుని ఆలయం, ఇది రెస్ట్ తీసుకోవాలి. 24/7 పని చేయడానికి వీలు లేదు. 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రాంతి తీసుకుని 7వ దినాన్ని ఎక్కడ రావాలి తెలుసా? నీవు మందిరానికి రావాలి. హల్లెలూయా. కడుపు నిండా అన్నం తిని నిద్రపోవాలి. ఒకరోజు శరీరానికి నీవు రెస్ట్ ఇవ్వాలి.